Ecclesiastes chapter 5 verse 2. Be not rash with your mouth, nor let your heart be hasty to utter a word before God. For God is in heaven and you are on earth. Therefore, let your words be few. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుడు ఎంత చక్కగా ఈ వాక్యాన్ని మనకి చెప్పారో చూడండి. దేవుడు అని అంటే దేవుడే, ఆయన సర్వ సృష్టికి దేవుడు. మరి ఇక్కడ ఆయన సమస్తానికి కారణభూతుడు కనుక, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడు కనుక, సమస్తాన్ని సృజించినటువంటి తండ్రి కనుక, ఆయన సన్నిధిలో అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా పలకకూడదు, ఆలోచనలు చేయకూడదు. బహుగా జాగ్రత్తగా భయభక్తులతో ఆయన సన్నిధిలో మనుషులు మరి మెలగాలి, ఉండాలి, కూర్చోవాలి, మరి ప్రార్థించాలి. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, అవునా నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన సర్వోన్నతుడైన వాడు. మనం కేవలం మరి గాలికి కదిలి ఊడిపోయేటటువంటి గడ్డి లాంటి వాళ్ళం, గాలికి ఎగిరిపోయి గడ్డి లాంటి వాళ్ళం, జరిగిపోయే నీడ వంటి వారు. మన ఆయుష్ ఎంతో అల్పమైనది కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, సర్వోన్నతుడైన దేవుని గౌరవించాలి అని వాక్యం యొక్క మీనింగ్ అన్నమాట.